మనతో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రాజకీయాలకు ముందు ఒక టీచర్గా దాదాపుగా 12 సంవత్సరాలు మీరు టీచర్ వృత్తిలో ఉన్నారు. ఎంతోమంది పిల్లలకు పాఠాలు చెప్పారు. ఎందుకు ఒకసారి సడన్గా అటు టీచర్ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి రావాలనిపించింది? రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్త లేదా రంగం మారాలన్నా? లేదు లేదు, రాజకీయాలు అనేసరికి నాకు ఒక ప్యాషన్. నాకు రాజకీయాల నుంచి ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే నేను చదువుని బట్టి జాబ్ కొంచెం ఎర్లీగా అట్ ద టైమ్ ఆఫ్ 21 ఐ థింక్ సో. ఆ ఇయర్కి నేను 21లో ఎంటర్ అవుతాను. అదే టైంకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి రాశాను, అయిపోయింది. అదే టైంకి నేను పీజీ చేస్తున్నా టీచర్ జాబ్ వచ్చే టైంకి. సో అప్పటి నుంచి ఫస్ట్ సిగ్నేచర్ చేసేటప్పుడు అమ్మో 36 సంవత్సరాలు సర్వీస్ చేయాలా అని భయపడుతూ సిగ్నేచర్ చేశాను. బట్ కొంత టైం వచ్చిన తర్వాత నాకు అనుకూలమైన టైం వచ్చినంత వరకు వెయిట్ చేశాను. సో నాకు కొంచెం పర్వాలేదు, నేను చేయగలను, లోపలికి వెళ్ళగలను, రాజకీయాల్లోకి వెళ్ళగలను, ఈ పిల్లలు ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళగలను అని అనిపించింది. దెన్ ఆ టైంకి నాకు అవకాశం వచ్చింది, వెంటనే వెళ్ళాను. అంటే అసలు ఉన్నత విద్యావంతురాలు అని చెప్పడం కంటే 3 పీజీలు, అలా ఇన్ని పీజీలు చేసి అంటే విద్యలోనే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నటువంటి టైంలో సడన్గా రాజకీయాల వైపు అనేది ఎవరు ఊహించారు కదా? మీకు ముందస్తు అంటే చదువుకునే రోజుల నుంచే ఈ ప్లానా? ప్లాన్ అంటే కాదు, నాకు చాలా ఇష్టం. పాలిటిక్స్ అనేసరికి చాలా ఇష్టం. నాకు అదొక రకమైన ప్యాషన్. నాన్నగారితో కూడా ఎక్కువ డిస్కషన్ నాకు మా నాన్నగారికి మధ్యలో జరిగేది పొలిటికల్గానే జరిగేది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా మంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి, స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఆయన నాతో ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళం అనమాట. నాన్నగారు ప్రిన్సిపల్, ఆయన ఎకనామిక్స్ మీ ఇంట్లో రాజకీయ వాతావరణం కానీ ఏమీ లేదు. నథింగ్ డూయింగ్. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. అసలు లేదు. 2013 ఆ టైంకి కొంత ఇక్కడ లోకల్లోని ఉన్న టీడీపీ లీడరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం. ఆ టైంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అవటం. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం అనేది మీ అంతరికి మీకు వచ్చిన ఆలోచనతో వెళ్ళారా? అంతే. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరన్నా మీరైతే బాగుంటుంది పార్టీలోకి రండి ఆహ్వానించి తీసుకెళ్ళలేదు? నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ మీద నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే ముందు మాత్రం నేను ఒక మంచి పని చేశాను. లోకల్ లీడర్స్ని అప్రోచ్ అయ్యాను, టీడీపీ లీడర్స్ని అప్రోచ్ అయ్యాను. నేను టీడీపీ లీడర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు, ఒకటే మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మేము డెఫినెట్గా పనిచేస్తాము, మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిరండి అన్నారు. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరని అప్రోచ్ అవ్వటం. చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. చాలామంది పాలిటిక్స్ అనేసరికి నీ దగ్గర డబ్బు ఎంత ఉందనో, లేకపోతే నువ్వేం చేస్తున్నావు ఇలా మాట్లాడతారు. బట్ ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. నా చదువును చూసి టికెట్ ఇచ్చిన మహానుభావుడు నిజంగా చంద్రబాబు నాయుడు. అనిత గారు బిగ్గరగా